ఐఏఎస్ డాక్టర్గా చెలామణి అవుతున్న వ్యక్తిని అరెస్టు చేశారు బాచుపల్లి పోలీసులు. 2018లో నకిలీ ఐఏఎస్తో బాధితురాలికి పెళ్లి జరిగింది. అయితే మ్యాట్రిమోనీ సైట్లో ఐఏఎస్ అని చెప్పి నమ్మించారు సందీప్. 6 ఏళ్ల తర్వాత ఫేక్ ఐఏఎస్ బాగోతం బయటపడింది. 2016 బ్యాచ్ కర్ణాటక క్యాడర్కి చెందిన ఐఏఎస్గా చెలామణి అయ్యారు. ఐఏఎస్ జాబ్ ఇష్టం లేదని రేడియాలజీ ఎండీగా చేస్తానని నమ్మించారు సందీప్. డాక్టర్గా జాబ్ చేసి 40 కోట్లు సంపాదించానని, ఐటీ అధికారులు అకౌంట్ ఫ్రీజ్ చేశారని నమ్మించాడు. బ్యాంక్ అకౌంట్ రిలీజ్ అవ్వాలంటే 2 కోట్లు చెల్లించాలని చెప్పాడు. భార్య నుంచి 2 కోట్లు తీసుకున్నాడు ఫేక్ డాక్టర్ సందీప్. అదనపు కట్నం కోసం వేధిస్తుండటంతో పోలీసులకు భార్య కంప్లైంట్ చేసింది. కేసు నమోదు చేసుకుని నకిలీ ఐఏఎస్ సందీప్ను అరెస్టు చేశారు పోలీసులు. ఐఏఎస్ డాక్టర్గా చెలామణి అవుతున్న వ్యక్తిని అరెస్టు చేశారు బాచుపల్లి పోలీసులు. 2018లో నకిలీ ఐఏఎస్తో బాధితురాలికి పెళ్లి జరిగింది. అయితే మ్యాట్రిమోనీ సైట్లో ఐఏఎస్ అని చెప్పి నమ్మించాడు సందీప్. 6 ఏళ్ల తర్వాత ఫేక్ ఐఏఎస్ బాగోతం బయటపడింది. 2016 బ్యాచ్ కర్ణాటక క్యాడర్కి చెందిన ఐఏఎస్గా చెలామణి అయ్యారు. ఐఏఎస్ జాబ్ ఇష్టం లేదని రేడియాలజీ ఎండీగా చేస్తానని నమ్మించారు సందీప్. డాక్టర్గా జాబ్ చేసి 40 కోట్లు సంపాదించానని, ఐటీ అధికారులు అకౌంట్ ఫ్రీజ్ చేశారని నమ్మించాడు. బ్యాంక్ అకౌంట్ రిలీజ్ అవ్వాలంటే 2 కోట్లు చెల్లించాలని చెప్పాడు. భార్య నుంచి 2 కోట్లు తీసుకున్నాడు ఫేక్ డాక్టర్ సందీప్. అదనపు కట్నం కోసం వేధిస్తుండటంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది భార్య. కేసు నమోదు చేసుకుని నకిలీ ఐఏఎస్ సందీప్ను అరెస్టు చేశారు పోలీసులు. పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్ మరియు ఎస్ఐ స్టాఫ్ కలిసి నల్లమోతు సందీప్ కుమార్, ఏజ్ 38 ఇయర్స్ ఉంటుంది. ఇతనికి జాబ్ లేదు. ఇతను మొదటిగా ఈయన చీట్ చేసిన విధానము, ఈయన ఐఏఎస్ క్వాలిఫై అయినా అని చెప్పి ఎన్టీఆర్ యూనివర్సిటీలో చదివినా అని చెప్పి ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి, ఈ ఫేక్ డాక్యుమెంట్స్ను మ్యాట్రిమోనీలో పెడితే కంప్లైంట్ పార్టీ ఆ మ్యాట్రిమోనీ ద్వారా ఇతన్ని మ్యారేజ్ చేసుకున్నది. మ్యారేజ్ చేసుకున్న సందర్భంలో రాను ఈయనకు 40 కోట్లు లాకర్లో ఉన్నాయి. నేను ఇన్కమ్ ట్యాక్స్ కట్టలేదు, అది సీజ్ చేశారు. మనం 2 కోట్లు కడితే రిలీజ్ అవుతుంది. భార్యను అడిగాడు ఎక్కడి నుంచైనా తెచ్చేయమని. తన పెళ్లి చేసుకున్న భార్య అక్కడిక్కడ అందరితో కలిసి అప్పు చేసి ఇతనికి 2 కోట్లు ఇచ్చింది. 2 కోట్లు తీసుకున్నాక సరిగా ఇంటికి రాకపోవడం, పరారీలో ఉన్నాడు. అనుమానం వచ్చి అన్నీ వెరిఫై చేస్తే ఆయన ఫేక్ ఐఏఎస్ సర్టిఫికేట్ పెట్టిండని తెలిసింది. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వగా కేసు నమోదు చేసి అతన్ని అరెస్ట్ చేసినాము. అతనితో పాటు వాళ్ళ తల్లిదండ్రులను A1 to A4 వరకు అరెస్ట్ చేసి నేను చెంచల్గూడ జైలుకు పంపించినాం. కాబట్టి ఈ మ్యాట్రిమోనీలో ప్రొఫైల్ చూసి ఎవరు కూడా మోసపోకుండా బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకొని. మరిన్ని డీటెయిల్స్ రత్నకుమార్ అడిగి తెలుసుకుందాం. రత్న, ఏంటి ఈ ఫేక్ ఐఏఎస్ బాగోతం ఎలా బయటపడింది? చంద్రిక, ఫేక్ ఐఏఎస్ మోసం బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. 2018లో సందీప్ అనేటువంటి వ్యక్తి తను కర్ణాటక క్యాడర్ కు చెందినటువంటి ఐఏఎస్ లను నమ్మిస్తూ కూడా కొన్ని ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి తన ప్రొఫైల్ మొత్తాన్ని కూడా మ్యాట్రిమోనీలో అప్లోడ్ చేశాడు. అప్లోడ్ చేసిన తర్వాత ఆయనను ఒక యువతి వాళ్ళ యొక్క ఫ్యామిలీ కూడా ఆశ్రయించడం జరిగింది. ఆ ఫేక్ డాక్యుమెంట్స్ చూపించి తను ఐఏఎస్ అని చెప్పిన తర్వాత వాళ్ళు భారీ మొత్తంలో కట్నం ఇచ్చి వివాహం చేశారు. అయితే 2018లో వారికి వివాహం జరిగింది. వివాహం జరిగిన తర్వాత దాదాపు 6 ఏళ్ల తర్వాత వివాహం జరిగిన వెంటనే మరలా ఐఏఎస్ కు వెళ్లకుండా, తన ఉద్యోగానికి వెళ్లకుండా ఎందుకు ఇంట్లో ఉన్నామని ప్రశ్నించినప్పుడు తనకు ఐఏఎస్ ఇష్టం లేదు, తను రేడియాలజీ చేస్తాను, వైద్యం నమ్మించేటువంటి ప్రయత్నం చేశాడు. అలా 6 సంవత్సరాలు గడిపాడు. 6 సంవత్సరాల్లో వాళ్ళకు 2 పిల్లలు కూడా పుట్టడం జరిగింది. అయితే ఇది జరుగుతుండగానే ఇటు వైద్యానికి సంబంధించి తను సంపాదించినటువంటి సొమ్మంతా కూడా బ్యాంక్ ఖాతాలో పెట్టాను. దాదాపు 40 కోట్ల రూపాయలు లోపల పెట్టడం జరిగింది. అయితే వాటికి సంబంధించి తను ఇన్కమ్ ట్యాక్స్ కట్టకపోవడం వల్ల ఫ్రీజ్ చేశారు. 2 కోట్లు కడితే తన యొక్క అమౌంట్ వస్తుందని చెప్పినటువంటి నేపథ్యంలోనే బాధితురాలు వెంటనే 2 కోట్లు ఇవ్వడం జరిగింది. ఇంకా ఎక్కువ డబ్బు ఇవ్వాలని చెప్పి తనను వేధిస్తున్నటువంటి సమయంలో తీరా ఆరా తీసినటువంటి సందర్భంలోనే తను ఐఏఎస్ కాదు, అలాగే డాక్టర్ కాదనేటువంటి విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో తను మోసపోయినటువంటి విషయం తెలిసినటువంటి బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినటువంటి పోలీసులు
సందీప్ తో పాటు అతని యొక్క ఫ్యామిలీ మొత్తాన్ని అరెస్ట్ చేసి ప్రస్తుతం రిమైండ్ గాను చెంచులు కూడా జైలుకు తరలించడం జరిగింది. తాజాగా జరిగినటువంటి ఈ ఘటన మొత్తం టోటల్ గా ఈ మ్యాట్రిమోనీలో జరుగుతున్నటువంటి యొక్క మోసాలకు సంబంధించి మరొక మోసంగా పరిగణించవచ్చు చంద్రిక.